ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఆరోగ్యానికి సంబంధించిన ఒక్కో అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు సూచనలను మీకు వివరిస్తాము. ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు అందిస్తాము. వ్యాధికి కారణాలు ఏమిటి, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యాధి రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వ్యాధి వచ్చిన తర్వాత ఎలాంటి జీవన శైలిని అనుసరించాలి, ఎలాంటి సమతుల ఆహారం తీసుకోవాలి, వ్యాధి ప్రమాదం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై డాక్టర్లు పూర్తి స్థాయిలో వివరిస్తారు. ఈ రోజు ఆరోగ్యం కార్యక్రమంలో ఉబకాయం అదే ఒబిసిటీ గురించి చర్చిద్దాం. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే ఉబకాయం వస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యం మరియు జీవన నాణ్యతను ప్రభావితం చేసే దీర్ఘకాలిక సంక్లిష్ట వ్యాధి. ఉబకాయం తీవ్రమైన వైద్య పరిస్థితులకు దారితీస్తుంది. ఇది శారీరక ఆరోగ్యాన్ని కాకుండా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ఉబకాయం మన దేశంలో ఇప్పుడు తీవ్ర సమస్యగా మారింది. ఉబకాయం అనేక ఇతర వ్యాధులకు దారితీస్తుంది. ఉబకాయం రావడానికి అనేక కారణాలున్నాయి. క్రమం తప్పిన ఆహారపు వేళలు, రకరకాల ఫుడ్ హ్యాబిట్స్, జన్యుపరమైన లోపాలు, ఇలా అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇంతకీ ఈ ప్రమాదకరమైన ఒబెసిటీ రావడానికి ఉన్న లోతైన కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు సూచనలను చూద్దాం. ఎందుకు ఈ ఊబకాయం వచ్చిందనే దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఓన్లీ ఫుడ్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మేజర్గా హెవీ క్యాలరీ అండ్ లో న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వటం అనేది మేజర్గా జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి, షుగరీ డ్రింక్స్, షుగర్డ్ జ్యూసెస్, దెన్ ఈ జంక్ ఫుడ్ అంటాము. ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కల్చర్, దీనికి అలవాటు పడటం ఒకటి మేజర్ ఇష్యూ. రెండోది మోర్ స్క్రీన్ టైం. స్క్రీన్ టైం మెయిన్ అవడానికి ఏంటంటే మనం ముందరగా పిల్లాన్ని ఐడెంటిఫై చేసుకోగలగాల, దాంట్లోకి వెళ్తున్నాడా లేదా అనేది మనకి అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ ఎవరెవరికి ఉండాలి? నాట్ ఓన్లీ పేరెంట్స్, టీచర్స్ ఇవ్వాలి, స్కూల్లో ఇవ్వాలి, కమ్యూనిటీ బేస్డ్ అవేర్నెస్ ఉండాలి. ఉన్న చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్లో ఉన్నారు అక్కడ ఉన్న అందరికీ కూడా అవేర్నెస్ క్యాంప్స్ అనేవి కానీ అట్లాంటి అవేర్నెస్ ఉంటే వన్ ఆర్ ద అదర్ కెన్ ఐడెంటిఫై అండ్ గెట్ కాషియస్. సో మేజర్గా ఏంటంటే స్క్రీన్ టైం తగ్గించాలండి. ఇప్పుడు మేజర్ ఇష్యూ స్క్రీన్ టైం దాని ఒక్కటే కాదు, సైకలాజికల్ ఇష్యూస్ కూడా స్క్రీన్ టైం వల్ల పెరిగిపోతున్నాయి. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ స్క్రీన్ టైం అనేది పెరిగింది. ఎందుకు, కోవిడ్ టైంలో అకాడమిక్స్ అన్నీ కూడా స్క్రీన్స్ మీదనే చేయటం జరిగింది. వి షుడ్ నాట్ మిస్ అవుట్ అని ఒక ఉపాయంగా చేశారు. బట్ అది ఇప్పుడు ఒక అలవాటుగా మారిపోయింది ఆ స్క్రీన్ టైం అనేది పిల్లలకి. సో దానివల్ల నాన్ అకాడమిక్ స్క్రీన్ టైం ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం రోజుకి 1 లేదా 2 గంటలు మ్యాక్సిమం ఉండాలి అనేది మనకి ఇప్పుడు మేజర్ స్టడీస్ చెప్తున్నాయి. అంతకంటే ఎక్కువ స్క్రీన్ టైం ఉండటం కూడా ఇబ్బంది. సో పిల్లాడు ఎక్కువ ఎందుకు ఆ స్క్రీన్ టైంకి అలవాటు పడతాడు? ఫస్ట్ బోర్డమ్, లోన్లీనెస్. సో ఇవి ఉండకుండా అంటే వాడిని ఐడెంటిఫై చేయాలి. వాడిని ఎప్పుడు కూడా మనం యాజ్ అ పేరెంట్గా కానీ గార్డియన్గా కానీ మనం వాడిని ఆ ఆటలోకి ఇది చేస్తూ ఉండాలి. మెయిన్ ఒబెసిటీకి ఇప్పుడు ట్రీట్మెంట్ పరంగా చూస్తే ఇప్పుడు ఎప్పుడు ఒబెసిటీ అంటాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎప్పుడు ఒబెసిటీ. చాలా వరకు మనకేంటి, పిల్లలు బొద్దుగా ఉండాలి అనుకుంటారు ఏ పేరెంట్ అయినా. సో దే షుడ్ ఐడెంటిఫై వెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఒబెసిటీ, వెన్ ఇట్ ఈస్ ఓవర్ వెయిట్. దెర్ ఆర్ 2 టర్మ్స్ ఇక్కడ మనకి. ఓవర్ వెయిట్ అనేది ఒక టర్మ్ ఉంది, ఒబెసిటీ అనేది ఒక టర్మ్ ఉంది. ఇది రెండింటికి కూడా మనం బిఎంఐ బేస్డ్ చూసుకుంటాం. ఎస్పెషల్లీ 2 సంవత్సరాల పైన పిల్లలకి మనం బిఎంఐ బేస్డ్ స్టడీస్ చెప్తాం. ఒకవేళ 2 సంవత్సరాల పైన పడిన పిల్లాడికి 35 కంటే ఎక్కువ బిఎంఐ ఉంది అంటే దట్ వి కాల్ ఓవర్ వెయిట్. ఇఫ్ ఈజ్ గోయింగ్ బియాండ్ 40 అంటే దాన్ని మనం ఒబెసిటీ అంటాం. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. 2 సంవత్సరాలు లోపడిన పిల్లలకి ఏంటంటే హైట్ టు వెయిట్ రేషియో చూస్తాం. అంటే హైట్కి వెయిట్కి ఉన్న రేషియో క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారంగా ఓవర్ వెయిట్ ఉన్నాడా లేకపోతే ఒబిసిటీ ఉన్నదా అనేది మనం చూసుకుంటాం. దీంట్లో మనకి 95th పర్సెంటైల్ అని 85th పర్సెంటైల్ అని ఉంటాయి. సో ఇవి మనకి WHO బేస్డ్ గ్రాఫ్స్లో ఇస్తాం మనం, ప్రతి పీడియాట్రిషియన్ కూడా ఇస్తాము. సో దాని మీద మార్క్ చేసుకోవచ్చు. మనం మార్క్ చేసుకొని దాని ప్రకారంగా పిల్లాడు ఎట్ వెళ్తున్నాడు అనేది ఎవ్రీ మంత్ కాన్స్టెంట్గా వెయిట్స్, హైట్స్ అన్ని మెజర్మెంట్ చేసుకుంటా ఉంటే మనకు అర్థమైపోతుంది అది. ఫస్ట్ ఉబకాయం ఎలా వస్తుంది? ఫస్ట్ మెయిన్గా మన లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల వస్తుంది అన్నమాట. ఈ మధ్య ఈవెన్ చిన్నపిల్లలకు కూడా ఈ సమస్య ఎక్కువ ఎదురవుతుంది. ఎందుకంటే
వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. ఆట ఆడడము అవన్నీ గేమ్స్ అవన్నీ తగ్గిపోయినాయి అనమాట. సెడెంటరీ లైఫ్ స్టైల్కి ఈవెన్ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ పెద్దలు అయినా కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల ఇది మెయిన్ రీజన్ అయిందనమాట. ఈవెన్ జంక్ ఫుడ్ అనేది తీసుకోకూడదు. జంక్ ఫుడ్ అంటే బయట ఫుడ్ మెయిన్గా ఎక్కువ నూనెలో ఎక్కువసేపు ఫ్రై చేసినవి ఏవి తీసుకోకూడదు. దీనివల్ల వస్తుంది. ఇంకా అదర్ రీజన్స్ ఏముంటాయంటే థైరాయిడ్ ఉంటుంది. థైరాయిడ్ వల్ల కూడా మెయిన్ చాలా వెయిట్ పెరిగిపోతుంటారు వీళ్ళు. కంట్రోల్ చేయలేము దాంట్లో. ఈవెన్ థైరాయిడ్ మాత్రం ఇస్తేనే వాళ్ళు కంట్రోల్ అవుతారు. లేడీస్లో ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనే ప్రాబ్లం ఉంటుంది. దానివల్ల వాళ్ళు వెయిట్ పెరుగుతూ ఉంటారు. అదర్ కాసెస్ ఏమంటే స్టీరాయిడ్స్ ఇవి వాడి కూడా కొంతమంది నార్మల్ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ఒక్కసారి ఒబేసిటీ వచ్చిన తర్వాత మన బాడీలో చేంజెస్ ఏమేమి వస్తాయి అనేవి మనం తెలుసుకుందాము. ఒబేసిటీ రావడానికి కారణాలు ఏమిటో తెలుసుకున్నాం కదా. మరి వాటి లక్షణాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. వారి సలహాలు సూచనలను తెలుసుకుందాం. ఉబకాయం లక్షణాలు తెలుసుకొని ఆ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టే లెక్క. ఒబేసిటీ ప్రమాదకరమైంది అయినప్పటికీ జాగ్రత్తలు పాటించడం ద్వారా దానిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అంటున్నారు డాక్టర్లు. ఒబిసిటీ వచ్చిన వాళ్ళకి పలు వ్యాధులు అనేవి తరచుగా వస్తూ ఉంటాయండి. మోస్ట్ కామన్ ఏంది అంటే వాళ్ళకి బీపీ అనేది, షుగర్ అనేది, ఓఎస్ఏ అంటే గురక రావడము, దానివల్ల మనకి బ్రెయిన్కి కూడా రక్తం సరఫరా అనేది తగ్గి కొంచెం స్లీప్ డిస్టర్బెన్సెస్ అవన్నీ ఉండే అవకాశము, అండ్ సడన్గా ఇలా వెంటిలేటర్ మీద వెళ్ళే అవకాశము. అండ్ వాళ్ళకి వెయిట్ ఎక్కువ ఉంటారు కాబట్టి అవి జాయింట్స్ మీద ఒత్తిడి బాగా పడి మనకి అక్కడ గుజ్జు అనేది అరిగిపోయి ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాం. అప్పుడు మోకాళ్ళ పరంగా ఇబ్బంది, నడవలేకపోవడం, ఇవన్నీ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటాయండి. సో వీటికి మనం ఏం చేయాలి అంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మనము ఆల్కహాల్ తీసుకోకపోవడం, నెక్స్ట్ కొంచెం నాన్ వెజ్ అవాయిడ్ చేయడము, మంచు కొవ్వు పదార్థాలు ఉన్నాయి సో ఫిష్ లాంటివి తినడము, అండ్ టైం టు టైం మనము ఎక్సర్సైజ్ చేయడం, డైట్ మెయింటైన్ చేస్తే మనకి ఒబిసిటీ అనేది వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఈ మధ్య ఒబిసిటీ అనేది చాలా చిన్న వాళ్ళకు కూడా చూస్తున్నాము. సో అవి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఒబిసిటీ అనేది అంటే ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల వస్తూ ఉంటుంది. అండ్ కొన్ని వ్యాధులు ఉంటాయండి. సో జెనెటిక్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో చిన్న వాళ్ళకి ఎప్పుడైతే ఓవర్ వెయిట్ బాడీ మాస్ ఇండెక్స్ అనేది మోర్ దెన్ 30 ఉన్న వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఏవేవి ఉన్నాయి అనేది కొన్ని బ్లడ్ టెస్టులు చేస్తే తెలుస్తూ ఉంటుంది. సో అవి నెగ్లెక్ట్ చేస్తే మాత్రము వాళ్ళకి ఎంత తొందరగా అయితే అంటే ఎర్లీ వయసులోనే బీపీ, షుగర్, ఇంకా ఓఎస్ఏ కాంపోనెంట్స్, ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే కాంపోనెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో అవి నెగ్లెక్ట్ చేయకుండా మనము ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఒబిసిటీ కూడా అంటే జస్ట్ లావు కాదు, అది కూడా ఒక వ్యాధి లాంటిది. అలా బ్రెడ్ కంటైనింగ్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో లేకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటి ఏవైతే ఉన్నాయో దాంట్లో చాలా ఫ్యాట్ ఉంటుంది అండి. అవి ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత బెటర్. అండ్ ఇంకోటి చాక్లెట్స్ కూడా, ఇవి డార్క్ చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఆ గ్లూకోజ్ ఏదైతే ఉందో అది మళ్ళీ మనకి ఫ్యాట్గా మారుతుంది. సో అది మనకి కొవ్వులాగా తయారైపోయి మనకి ఏమవుతుంది అంటే మనిషి లావుగా అయిపోతూ ఉంటారు. సో పిల్లల పరంగా ఏవైతే ఉన్నాయో మంచి హెల్తీ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్, సో మిల్క్ కానీ లేకుంటే మనకి ఇంట్లో చేసిన పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవి తినిపించడం బెటర్ అండి. బయట గప్చుప్లు, పానీపూరీలు ప్లస్ బ్రెడ్ కంటైనింగ్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత బెటర్. మన బాడీలో హెడ్ టు టో అంటే మన తల నుంచి కాళ్ళ వరకు చాలా రకాల రోగాలు. ఇప్పుడు మనకి తలకైతే ఇడియోపాథిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే లోపల మెదడులో కూడా బీపీ పెరుగుతుంది. సో దానివలన మనకి తరచూ హెడ్ఏక్స్ రావడము, తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా జరుగుతాయి. లేడీస్లో ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ మనం చాలామందిని చూస్తూ ఉన్నాము. పిల్లలు కాకపోవడము, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్, వీటన్నిటి కూడా మ్యాక్సిమం అధిక బరువు, తర్వాత గుండెకి సంబంధించి గుండెపోటు, హార్ట్ అటాక్లు, తర్వాత స్ట్రోక్ అంటాం మన పారాలిసిస్, వీటన్నిటికి కూడా మేజర్ రీజన్ ఈస్ వెయిట్ వల్ల కొలెస్ట్రాల్ డిపాజిట్ ఎక్కువైపోయేసి ఈ కొలెస్ట్రాల్ రక్తాన్ని మనకి రక్త ప్రసరణ సరిగ్గా కాకుండా ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వడం వలన చాలా రీజన్స్ వచ్చేసి చాలా కారణాలు చేసేస్తాయి. ఇంకా చూసుకుంటే మనకి లంగ్స్లో కూడా ఎప్పుడైతే మనము అధిక బరువు అవుతామో లంగ్స్ ఆక్సిజన్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అంటాం. అంటే రాత్రిపూట పడుకునేటప్పుడు
నాలుక మడతపడడం వల్ల ఆక్సిజన్ కూడా సరిగ్గా అందకపోవడం వల్ల మనిషి రాత్రి తక్కువసేపు నిద్రపోవడం, ఉదయం పూట అంతా నిద్రపోవడము, దాని తర్వాత ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా మెల్లమెల్లగా రైట్ హార్ట్ ఫెయిల్యూర్ కూడా కాజ్ చేస్తుంది. సో కుడి హార్ట్ యొక్క కుడి సైడ్ అనేది ఫెయిల్యూర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే హార్ట్ అటాక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఒబెసిటీ వల్ల ఫ్యాటీ లివర్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిపోయి ఫ్యాటీ లివర్ అయ్యి లివర్ ఫెయిల్యూర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ యూజువల్ షుగర్ గురించి చెప్పిందే, తర్వాత బీపీ, ఇంకా మనకి కిందకు వస్తే మోకాళ్ళు అరుగుదల అనేది కూడా అధిక బరువు ఉండడం వల్ల తొందరగా అరుగుదల అయ్యేసి తొందరగా తక్కువ వయసులోనే మోకాళ్ళ మార్పిడి స్టేజ్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇలా ప్రతి బాడీ పార్ట్ ఈజ్ అఫెక్టెడ్. ఒబేసిటీ లక్షణాల గురించి ప్రముఖ డాక్టర్లు చెప్పిన సూచనలు, సలహాలు విన్నారు కదా. అయితే ఉబకాయం రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ముందు జాగ్రత్త చర్యల ద్వారా మనం ఒబేసిటీకి చెక్ చెప్పవచ్చు, ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, ఎలాంటి వాకింగ్ చేయాలి, ఆహారం తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను ఇప్పుడు చూద్దాం. ఎవరిలో వస్తుంది, ఎవరిలో రావచ్చు, ఈ పాపులేషన్లో రిస్క్ ఉంది, ఇట్లా అనేది ముందు కనిపెట్టుకోవాలన్నమాట. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఫెమిలియల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫెమిలియల్ అంటే తల్లిదండ్రులకు వాళ్ళ వంశంలో జెనెటిక్స్ ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. పారపర్యంగా ఒబేసిటీ అనేది దాదాపు సగం కేసులలో పారపర్యంగానే వస్తుంది. ఈ పారపర్యంగా వచ్చే కేసులకి ఏంటంటే ఒకవేళ మీ పేరెంట్స్ కానీ మీ పెద్దల్లో ఎవరికైనా ఒబేసిటీ ఉంటే మీ తర్వాత పాపులేషన్, మీ జనరేషన్ వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు అట్ ఏజ్ ఆఫ్ ఎర్లీ ఏజ్లో 20 to 30 yearsలోనే మీరు ఫిజికల్ యాక్టివిటీ కొంచెము ఈటింగ్ హ్యాబిట్స్ కంట్రోల్లో పెట్టుకుంటే నెక్స్ట్ మీకు రాకుండా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒబేసిటీ అనేది ఎవరికైనా రావచ్చు. మన పేరెంట్స్ లేదు, మనకు వచ్చేసింది రావచ్చు. ఎందుకు వస్తుంది అంటే మనం చేసే హ్యాబిట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ అనమాట. మన బాడీ అనేది మన రోజుకి కనీసము ఒక 30 to 50 minutes, ఒక అర్ధగంట నుంచి గంట వరకు ఫిజికల్ యాక్టివిటీ అనేది మెయిన్. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏదో నడవడము, అట్లా మెట్లెక్కడం అట్లా కాకుండా ఇంటెన్స్ వర్కౌట్ అనమాట, జిమ్ అనమాట. కార్డియో అంటారు, కాసేపు రన్నింగ్, పరిగెత్తడము, బ్రిస్క్ వాక్ చేయడము. ఇవి చేయడం వల్ల మనకు రిస్క్లో ఉండే పాపులేషన్కు రాకుండా అడ్డుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి ఈటింగ్ హ్యాబిట్స్. జంక్ ఫుడ్స్ అనేది మనం ఎప్పుడు తీసుకోవచ్చు, కానీ లైట్ బ్యాలెన్స్ అనేది అవసరం అనమాట. బ్యాలెన్స్ డైట్ మనం ఎప్పుడు కూడా మన లైఫ్ స్టైల్కి అనుగుణంగా, ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటాడు, తను చేసే శారీరక శ్రమ తక్కువ, కాబట్టి తను తినే ఆహారం కూడా తను చేసే వర్క్కు మ్యాచ్ కావాలన్నమాట. అలా కాకుండా మనం ఎక్కువ లోపలికి ఇంటేక్ తీసుకొని, జంక్ ఫుడ్స్ తీసుకొని, కార్బోహైడ్రేట్ తీసుకొని, రైస్ తీసుకొని, మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మనం తీసుకున్న ఫుడ్ అంతా బాడీలో మనకి ఎక్కడో సైడ్ డిపాజిట్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే మన ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా డైలీ ఒక 1/2 hour to 1 hour ఫిజికల్ యాక్టివిటీ అనేది మస్ట్ అనమాట. వస్తుంది, ఎవరిలో రావచ్చు అని తెలుసుకున్నాము. ఒకవేళ ఇప్పుడు ఒక ఉబకాయం వచ్చినప్పుడు ఏమేమి ఇబ్బందులు ఉంటాయి పేషెంట్స్లో? ఉబకాయము అన్నప్పుడు మనకు బాడీలో ఫ్యాట్, పొట్ట చుట్టూ ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అయిపోతుంది అనమాట. సింపుల్గానే పేషెంట్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం ఇబ్బంది అవుతుంది అనమాట. నడవడానికి కాసేపు నడవగానే ఆయాసం రావచ్చు పేషెంట్కి. బీపీ వస్తుంది. ఉబకాయము బీపీ అనేది ట్విన్ బ్రదర్స్ లాగా అనమాట. ఒకటి వస్తే ఖచ్చితంగా ఇంకోటి 100% వస్తుంది. ఒబేసిటీ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో అన్న అంశంపై ప్రముఖ వైద్యులు చెప్పిన సూచనలు, సలహాలు విన్నారు కదా. అయితే ఇప్పటికీ ఉబకాయంతో బాధపడుతున్న వారు ఎలాంటి జీవన శైలిని అలవర్చుకోవాలి, ఎలాంటి క్రమశిక్షణ పాటించాలి, ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఎలాంటి నియమాలు పాటించాలి, శారీరక, మానసిక ఆరోగ్యాలు పెంచుకోవడానికి ఏం చేయాలి అన్న అంశాలపై మరికొంతమంది వైద్యులు విపులంగా వివరించనున్నారు. సాధారణంగా ఒబెసిటీ వచ్చిన వారు, ఇప్పటికే మందులు వాడుతున్న వారు సైతం ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. దాని గురించి అనుభవం ఉంది. ఈరోజు మనము ఊబకాయము ఒబెసిటీ దీని గురించి చర్చించుకుందాం. సో ఎందుకు దీని గురించి చర్చించుకోవాలంటే ఇప్పుడు మన భారతదేశం కానీ తర్వాత ప్రపంచమంతా కానీ
హైయెస్ట్ ఏమంటారు అంటే ఎక్కువ మోతాదులో సఫర్ అవుతున్న రోగమే అనొచ్చు దీన్ని ఊబకాయం అనేది. ఇంతకుముందు రోగం అనేవాళ్ళు కాదు, జీవన శైలి వల్ల వచ్చేది అనేసి అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు మనకి దీని వలన మిగతా చాలా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఒబెసిటీని కూడా ఒక డిసీజ్ లాగా ఇప్పుడు క్లాసిఫై చేశారు. సో మన గణాంకాలు చూసుకుంటే రీసెంట్ మన ఇండియా వరకే 44 మిలియన్ అంటే 4,40,00,000 మంది ఆడవాళ్ళు, తర్వాత 26 మిలియన్ అంటే 2,60,00,000 మగవాళ్ళు, అలాగే పిల్లల్లో కూడా దాదాపు 12.5 మిలియన్ అంటే 1,20,00,000 పిల్లలు. వీళ్ళందరూ ఊబకాయంతో సఫర్ అవుతూ ఉన్నారు. సో ఊబకాయం అంటే ఏంటి అంటే మనకు సింపుల్ మెజర్మెంట్గా అంటే ఒక మన హైట్ మరియు వెయిట్ చూసుకుంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాము. సో బాడీ మాస్ ఇండెక్స్ నార్మల్ వచ్చేసి 18 to 25 రేంజ్లో ఉంటుంది. అది ఎలా కొలత చేస్తారు అంటే మన హైట్ వెయిట్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. అంటే ఫర్ సపోజ్ ఒక 60 కిలోలు 65 కిలోలు ఉన్నాడు సగటు వ్యక్తి, ఆయన హైట్ 1.6 అదే 166 సెంటీమీటర్లు ఉందంటే హైట్ 65 డివైడెడ్ బై 1.6 into 1.6 అలా క్యాలిక్యులేట్ చేసి వచ్చిన బిఎంఐని క్యాలిక్యులేట్ చేస్తారు. ఒబెసిటీ వచ్చిన వారు మందులు వాడుతూ డాక్టర్లు చెప్పిన జీవన శైలిని పాటిస్తే ఉబకాయం కంట్రోల్లో ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం క్రమ పద్ధతిలో చేయాలి. కనీసం 40 నిమిషాల పాటు నడవాలి. అలాగే సరైన నిద్ర కూడా పోవాలి. ఆహారాన్ని మితంగా భుజించాలి. అంతేకాదు సమతుల ఆహారాన్ని కూడా తీసుకోవాలి. అయితే ఒబెసిటీ వచ్చిన వారు ఎలాంటి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి, ఏ ఆహారం ఉబకాయం వచ్చిన వారికి మేలు చేస్తుంది అనే అంశంపై ప్రముఖ వైద్యుల సలహాలు సూచనలను ఇప్పుడు చూద్దాం. రెగ్యులర్ ఎక్సర్సైజ్ మన హైట్కి తగ్గట్టు వెయిట్ని మెయింటైన్ చేయడానికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ తీసుకోవాలి. డైట్ కంట్రోల్ చేయాలి. ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ ఉండేదాన్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. సమతులమైన ఆహారం తీసుకోవాలి, అంటే ఆహారంలో అన్ని పోషకాలు ఉండే విధంగా తీసుకోవాలి. దీని బారిన పడిన వాళ్ళు కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే దీనివల్ల వచ్చే హైపర్ టెన్షన్ కానీ లేకపోతే కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ స్ట్రోక్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ముందుగా స్క్రీనింగ్ చేయించుకొని వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ అనేది చూసుకొని దాని విధంగా మనము డాక్టర్ సలహా మేరకు మనము దాని విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. మనకు డైట్ అంటే చెప్పినాను కదా ఇంతకుముందు, సమతుల ఆహారం తీసుకోవాలి. ఎక్కువ ఫ్యాటీ పదార్థాలు కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాన్ని మనం ఆల్మోస్ట్ తగ్గించాలి. నూనె వస్తువులు ఎక్కువ తీసుకోకూడదు. బయట చేసే ఫ్రై ఐటమ్స్ కానీ అలాంటివి ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువగా మనం పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ తీసుకుంటే బాగుంటుంది. బయట వచ్చే చిరుతిండ్లు కానీ ఏవి కూడా కొంచెం మనం వాడకుండా ఉంటే బెటర్. అదేవిధంగా ఈ స్మోకింగ్ కానీ ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ ఇవన్నీ తగ్గించుకుంటే బాగుంటుంది. తర్వాత మనకు చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్ ఏమి వస్తాయి, ఈ ఒబెసిటీ వల్ల మనకు ఫిజికల్గా అండ్ మెంటల్గా ఇబ్బందులు ఉంటాయి. ఫిజికల్గా అంటే బరువు పెరిగిపోతారు, వాళ్ళు ఏ పనిలోనూ చురుకుగా పనిచేయలేరు, వాళ్ళకు థైరాయిడ్ సమస్యలు రావచ్చు. అదేవిధంగా మహిళల్లో పీసీఓడి సమస్యలు రావచ్చు. ఇంకా మేల్స్లో చూసుకుంటే మనము స్ట్రోక్స్, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, గుండెకి సంబంధించిన జబ్బులు, అదేవిధంగా కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడము, అలాగే వాళ్ళకి సంతానం కూడా సరిగా కలగకపోవడం అట్లాంటివి ఉంటుందన్నమాట. మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మెయిన్గా వాళ్ళకి సివిఏ అంట, సెరిబ్రోవాస్కులర్ అటాక్స్, స్ట్రోక్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. దీనికి పరిష్కారాలు ఏంటంటే మనం ముందుగానే చెప్పుకున్నట్టు మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటే, ఆల్కహాల్ కన్జంప్షన్ అవి ఏమన్నా ఉంటే వాటిని తగ్గించుకోవాలి పూర్తిగా. అదేవిధంగా మనము రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. మన బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన బాడీ యొక్క బరువును చూసుకుంటూ దాన్ని మన హైట్కి తగ్గట్టు వెయిట్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి.
వెరీ స్పెసిఫిక్ అండ్ ఫ్రాంక్ అండ్ దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఫర్ వెయిట్ లాస్. ఓకే, ఒక క్రాష్ డైట్స్ అని 3 months ఇలా తినండి ఆర్ వెయిట్. ఒబేసిటీ మేనేజ్మెంట్ ఆర్ వెయిట్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ సింపుల్. ఇట్ ఈస్ అబౌట్ ఎనర్జీ బ్యాలెన్స్. సో ఇంటేక్ ఎంత, అవుట్పుట్ ఎంత. సో హౌ మచ్ వీఆర్ ఈటింగ్, హౌ మచ్ వీఆర్ స్పెండింగ్, ద ఎక్స్పెండిచర్ in calories. So obesity is simple about energy balance. So energy balance మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకో విషయం నేను ముందు చెప్పినట్టు ఒబేసిటీ వై కాల్ ఇట్ యాజ్ ఎ డిసీజ్ అంటే ఒబేసిటీ విల్ రిలాప్స్. అంటే మిగతా డిసీజెస్ లాగే ఒక్కసారి మీరు వెయిట్ లాస్ అయితే వెయిట్ అలా లాస్ అయి ఉండరు, మళ్ళీ దెర్ ఆర్ ఛాన్స్ దట్ యూ విల్ పుట్ ఆన్ వెయిట్. సో మళ్ళీ దానికి ట్రై చేయాలి. సో ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఒక క్రాష్ డైట్లోకి వెళ్ళినా మనం ఏదైనా వెళ్ళినా మేబీ ఇనీషియల్గా షార్ట్ టర్మ్గా ఒక 2 weeks 3 weeksలో 2-3 monthsలో తగ్గొచ్చు. బట్ దేర్ ఆర్ హై ఛాన్సెస్ మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇదంతా దృష్టిలో పెట్టుకోవాలండి మనం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ యాక్టివిటీ. సో మెనీ ఇంటర్నేషనల్ బాడీస్ డాక్టర్స్గా మేము రికమెండ్ చేసేది వెరీ ఫ్యూ సింపుల్ థింగ్స్. సో యూ హ్యావ్ టు బి వెరీ యాక్టివ్. అట్లీస్ట్ 20 to 30 minutes ఆఫ్ ఎరోబిక్ యాక్టివిటీ అంటాం. అంటే మనం నడిచి పనిచేసి ఆఫీస్లో పనిచేయటం కాదు. సో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎరోబిక్ యాక్టివిటీ అట్లీస్ట్ 20 to 30 minutes. వారానికి 4 రోజులు 5 రోజులు చేసినా చాలు. ఓకే, మీరు అన్నట్టు వెరీ గుడ్ క్వశ్చన్. ఒబేసిటీ ఈజ్ నాట్ అబౌట్ లూజింగ్ వెయిట్. ఓకే, ఇవన్నీ మనం చేసేది ఇట్స్ నాట్ టు లూజ్ వెయిట్. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా వెయిట్ లాస్ కనిపించదు. బట్ ఇలా యాక్టివిటీ ఉంచడం వల్ల అట్లీస్ట్ వీ విల్ రెడ్యూస్ ద ఫ్యాట్ పర్సంటేజ్ బాడీలో. ఓకే, విచ్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్, విచ్ ఈస్ మోర్ దాన్ ఎ వెరీ గుడ్ ఇండికేటర్. చూసారుగా ఆరోగ్యం కార్యక్రమంలో ఈ రోజు ఒబేసిటీపై సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని చూసాం కదా. మరో ఎపిసోడ్లో మరో ముఖ్యమైన ఆరోగ్యాంశంపై మళ్ళీ కలుద్దాం.